హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఏపీకి మరో 1000 కోట్లు వచ్చినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ పర్యటన తోటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కోట్ల ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారంటున్నారు. సో ఈ వార్త ఎంతవరకు నిజం? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో అండి. సో ఈ మధ్య ఏపీ ప్రజలందరికీ గుడ్ న్యూస్ తీసుకొస్తున్నారు. సో ఏం చెప్తారు సార్? ఇది అంటే గుడ్ న్యూస్ ఓకే, బట్ చంద్రబాబు నాయుడు గారి పనితనం అందరికీ తెలుసు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిందే అది. ఎందుకంటే ఏదైతే ఆయన ప్రతిసారి పరుగులు పెడుతూ ఉంటాడో, ప్రతిసారి కూడా తాపత్రయపడుతుంటాడో, అది ఆయన ఒక ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవడో వచ్చి గది కూర్చుంటాడు, దాన్ని వాళ్ళు అనిపించేలాగా వాళ్ళు తెచ్చామన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అవును. సో అది గతంలో కూడా చూసాం. గతంలో తెలంగాణలో జరిగినట్టు. తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేబీ. సో అయితే ఇక్కడ ఈ హెచ్పిసిఎల్ విషయం కానీ లేదా బీపీసీఎల్ విషయంలో కానీ ఆయన ముందే ప్రాజెక్టులన్నీ రెడీ చేసుకొని ఏదేదైతే ఎవరెవరితో ఒప్పందాలు చేసుకుంటే మరలా రాష్ట్రంలో గాడిన పడుతుంది, ఏదైతే జీతాలు పెన్షన్లను ఇచ్చుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేసారో గత 5 ఏళ్లలో, అవన్నీ ఇప్పుడు సజావుగా సాగాలి, నడవాలి. అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని తాకట్టు పెట్టిన వైనం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలంటే చాలా రెవెన్యూ అవసరం. సో దానికి ఈయన ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడంటే, ఇటుపక్క ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచిన మరుక్షణము ఆయన ఢిల్లీ వెళ్లే ముందే బాబు ముందు అమరావతి క్లీన్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అమరావతిని వీళ్ళు కంపు చేసేసారు. అక్కడ దారి పొడుగునా బహిర్భూమికి వెళ్ళిపోవడము, మొక్కలు నీరు పోయకపోవడం, ఇష్టాసారం వదిలేయడం, కావాలని చెత్త చెదారం చేసేయడం, క్వార్టర్స్ని పట్టించుకోవడం, బిల్డింగ్ని ఎక్కడక్కడ వదిలేయడం అన్నీ చేసేసారు. సో ముందు దాన్ని ప్రక్షాళన చేయండి. ఎందుకన్నాడంటే, ఇలా వెళ్తే ప్రాజెక్టులు తీసుకొచ్చామంటే ముందు వాళ్ళు రాజధాని అంటే ఏదో అడుగుతారు, దానికి సంబంధించి వాళ్ళు ఉండడానికి, లేదంటే కార్యకలాపాలు మాట్లాడడానికి ఆఫీసులు, రెస్ట్ రూమ్లు, కాన్ఫరెన్స్లు, ఇన్నిటికీ ఏవి ఉండాలి, ఏం చేయాలి, ముందు ఇవి కట్టండి. అందుకే ఆయన యుద్ధ ప్రాతిపదికన సెక్రటేరియట్ కానీ, సెక్రటరీ సంబంధించిన ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే క్వార్టర్స్ గురించి కానీ, ఆఫీసర్స్ ఉండే గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా చక చేయడానికి కారణం అదే. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. పిల్లని ఇవ్వడానికి వచ్చిన, సంబంధం మాట్లాడానికి వచ్చినప్పుడు మనం ఇల్లంతా సర్ది పెట్టుకుంటామా లేదా? బాబు పిల్లనిచ్చేవాడు, మా అమ్మాయి మీకు ఇంట్లోకి ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి స్థిరాస్తులు ఉన్నాయా లేదా, ఇది ఓన్ హౌసా బావగారు అంటే మా ఓన్ హౌసేనండి, ఇది డబుల్ బెడ్రూమ్ అండి, ఇది ఒక బెడ్రూమ్ అండి, అదొక బెడ్రూమ్ అండి, పిల్లల కోసమే కట్టించుకున్నానండి అని ఆయన ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వచ్చిన పిల్ల ఇంట్లో మనగలదా లేదా అని. అట్ ద సేమ్ టైం బాబు గారు కూడా కంపెనీలు ప్రాజెక్టులు వచ్చినప్పుడు సో ఇది అని ముందేగా ప్లాన్ పెడితే వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. మరొక వైపు ఆయన ఎప్పుడు ఇట్లా వెళ్ళినా కూడా ఢిల్లీలో కూడా కూటమిలో భాగమైనప్పటికీ కూడా ఎక్కువగా ప్రెజర్ చేయట్లేదు. మాకు సెంట్రల్ మినిస్టర్ అదే ఇవ్వండి, ఇదే ఇవ్వండి, స్పీకర్ ఇవ్వండి, డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి, లోక్సభ స్పీకర్, ఇవి ఏం అడగట్లేదండి. మాకు ఇచ్చినవి చాలు, నాకు కావాల్సింది ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోయినా ఫస్ట్ ప్రయారిటీలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలి. ఇది ఆయన కాన్సెప్ట్. ఎందుకు? ఆల్రెడీ గుజరాత్ ఉంది రెడీగా, లేదంటే మధ్యప్రదేశ్ ఉంది రెడీగా. మీకు అర్థమవుతుందా? ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతాయేమో. లేదా అటువైపు మనకి ఎవరు నితీష్ గారు ఉన్నారు. సో ఆయన ఒకవైపు నాకు కావాలి అని ఆయన లాక్కుంటాడు బీహార్ వైపు. అరే ఈ కంపల్సరీగా అందుకు నాకు మీరు పదవులు కావాలని వాళ్ళకి ఇచ్చుకోండి, సెంట్రల్ మినిస్టర్ పోస్టులు కూడా వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు కావాల్సింది ప్రాజెక్టులు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లూలు మాల్ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, ఎక్కడ మన ఫోరం మాల్ దగ్గర, మంజీరా మాల్ పక్కన. అదే లూలు మాల్లో ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారండి? కొన్ని 1000 మంది పనిచేస్తున్నారు అందరూ కలిపి. ఏది హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, బాయ్స్. ఈ 1000 మంది కాకుండా పరోక్షంగా ఇంతమందికి పని ఆధారపడతారు. అది వచ్చిందంటే దాని పక్కన టీ షాప్ వాడు, హోటల్, అక్కడికి వెళ్ళేవాడు, ఆటో వాడు, షేర్ ఆటో వాడు, క్యాబ్, ఇదంతా రెవెన్యూనే చెప్పుకుంటే వెళ్తే నిజంగానే కదా. కాబట్టి ఆయన ఆ దృష్టిలో ఆలోచించి ఓకే ఇక్కడ 60,000 కోట్లతో ఈ బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీర ప్రాంతం అంతా అక్కడ దాన్ని వినియోగించుకుంటే, అటు వైజాగ్ నుంచి ఇటు మన అదేంటిది అమరావతి కృష్ణా జిల్లా వరకు ఉండే కారిడార్ ఏదైతే ఉందో వినియోగించుకుంటే దీన్ని ఇలా అవుతుంది, అలా అవుతుంది, దీని మీద బేస్ ఏదేంటి,
సో కోస్టల్ కారిడార్ అంతా డెవలప్ అవుతుంది. తద్వారా ఆ కోస్టల్ కారిడార్ ఉన్న గ్రామాలు అన్నీ డెవలప్ అవుతాయి. దాని కోస్టల్ కారిడార్ మొత్తంకి ఒక రోడ్ వేయాలని ప్లాన్ చేస్తారంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్టల్ కారిడార్గా ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎలాగో కోస్టల్ కారిడార్కి ఒక హైవే వేసేస్తున్నారు. ఆల్రెడీ ఇది మనకి వెస్ట్లో కూడా ఉంది. ముంబై నుంచో మ్యాంగ్లూరు నుంచో తీర ప్రాంతం కన్యాకుమారి వరకు కోస్టల్ తీర ప్రాంతం మధ్యలో ఒక 100 దాన్ని ఏమంటారు 100 మీటర్లో 500 మీటర్ల డిస్టెన్స్ వదిలేసి తీర ప్రాంతం పొడవున హైవేస్కి వెళ్ళిపోవడానికి. అంటే చూడండి, అంటే గ్రామాలను కలపడము, ఆ కోస్టల్ కారిడార్ని కలపడము ఎంత బెనిఫిషియరీ ఆలోచన చూడండి. ఇవాళ ఇవాళ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన విజన్ 2047 అంటున్నాడు. అప్పటికి ఈయన ఉంటాడో ఉన్నాడు, ఇప్పటికే 70-80 వయసు అంటున్నాడు. ప్రజల కోసం చేసుకుంటున్నాడా? ప్రజల కోసం చూడండి, చిన్న అంటే ఇలా మాట్లాడితే ప్రజల్లో ఎంత వ్యతిరేక వస్తుందని కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు చిన్నప్పుడే మనకు కథ ఉంది కదండి. ఒకడు రాజు వెళ్తుంటే ఒక ముసలాయన తవ్వుతుంటాడు. ముసలాయన ఏం చేస్తాడంటే మామిడి విత్తనాలు నాటుతున్నాను అంటాడు. ఎందుకు ఇవన్నీ నువ్వు తినేద్దామనే అని ఎటకారంగా నవ్వుతాడు ఆ రాజు. నేను కాదు, నా పిల్లలకి వస్తాయి ఫలాలు, వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మరి అంతే కదా. సింపుల్ గా ఈయన వయసు ఇప్పుడు 80 ఏళ్ళు. ఈయన ఏమిటి విజన్ టైంకి ఈయన ఎక్కడ ఉంటాడు? ఉండకపోని ఆయన పేరు చెప్పుకుంటారు కదా. అరే చంద్రబాబు ఈ రోజుకి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటున్నారు కదా. అది చాలదా? మనిషి బతికుండడం అంటే అదే. ఇప్పుడు ఏఎన్ఆర్ లైవ్స్ ఆన్ అని అంటారు నాగార్జున గారు ఎప్పుడు చెప్పినా కూడా. ఏఎన్ఆర్ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆయన నటనతో, ఆయన సినిమాలతో మన మధ్యలో ఉన్నట్టేగా మాట్లాడుకుంటున్నాం. అలాగే రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రేపు పొద్దున మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన అభివృద్ధి ఆ పేరు గుర్తు చేసుకుంటాం కదా. అంత చిన్న లాజిక్ కదండి. ఆయన ఉంటాడని మాట్లాడితే దాంట్లో వ్యంగ్యము, వెటకారము, మనిషి పోవాలని కోరుకునే తత్వమే కనిపిస్తుంది తప్ప ఎట్లా ఏం మాట్లాడదాం. సో ఇట్లాగ ప్రతిదీ కూడా డెవలపింగ్ అవి చూసి అరే ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మనం కూడా పెట్టుకుందాం, మనం పెడదాం. ఎందుకు? కొత్త రాష్ట్రం, కొత్తగా స్టార్ట్ అవుతున్న రాష్ట్రం, సబ్సిడీలు ఇస్తారు, జిఎస్టీ తగ్గిస్తారు. దీనివల్ల ఎంతమందికి లబ్ధి? ఎవడెవడో ఒకడు బెంగళూరు, ఒకడు హైదరాబాదు, ఒకడు చెన్నై, ఒకడు వడోదర, ఒకడు నోయిడా పారిపోయే కన్నా అక్కడే అమరావతిలో, వైజాగ్లో, విజయవాడలో పని చేసుకుంటారుగా. హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఉంది. సో అలాగ ఆలోచించి మన దగ్గరే ఒకప్పుడు విదేశాలకు అమెరికా వెళ్ళాలని కాకుండా ఇప్పుడు అందరూ అమరావతి వెళ్దాం అంటారేమో. అలా చెయ్యాలని ఆయన కోరిక. అఫ్ కోర్స్ ఇప్పుడు కాకపోతే రాబోయే ఒక 20-30 ఏళ్ళ తర్వాత నెరవేరుతుందేమో, ఎవరికి తెలుసు. ఈరోజు హైదరాబాదు మీరు ఒక్కసారి మాధాపూరు హైటెక్ సిటీ నుంచి అటు చూస్తే ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది మనకి. ఆ బిల్డింగ్స్, ఆ స్కై టవర్స్ చూస్తే అమ్మ ఏంటి అన్ని పేకమేడలా, నిజమైన బిల్డింగ్లా. మీరు గండిపేట వైపు ఒకసారి వెళ్ళి చూడండి. అవును సార్, అరే ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది మనకి. నైట్ టైం చూస్తే సో బ్యూటిఫుల్ నిజంగా. అంటే బాబు గారు రాయి వేసిన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా దాన్ని తప్పు చేయలేదు. తప్పు మాట. దాన్ని ఇంకొక మెట్టు ఎక్కించాడే తప్ప ఇది చంద్రబాబు నాయుడు పెట్టాడు కూల్చేయండి, ఇది కిరణ్ కుమార్ రెడ్డి కట్టాడు కూల్చేయండి, ఇది కేసీఆర్ కట్టాడు కూల్చేయండి అని చేయట్లేదు. ఏపీలో జరిగినట్టయితే జరగలేదు. ఇది కేసీఆర్ గారు కూడా ఎక్కడ తక్కువ చేయలేదుగా. అవును సార్. ఇంకా ఇంకొక మెట్టు తీసుకెళ్లాడు. దానికి తగ్గట్టుగా కేటీఆర్ గారు లాంటి వ్యక్తిని ఐటీ మినిస్ట్రీ చేసి ఆయన అక్కడ కూడా చదువుకుని మేధావి కాబట్టి అలాంటి వాడికి వస్తే ఎటువంటి ప్రాజెక్టులు వస్తాయని చేశారు కదా. ఓకే, అది విజన్ అంటే, అది టాలెంట్ అంటే. సో ఆయన వస్తే ఇది జరుగుతాయని ముందే తెలుసు. ఇంకా 1 year లోపే ఎన్ని జరుగుతున్నాయంటే 6 నెలల లోపే ఇంకా వండర్స్ చూస్తాం మనం. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలానే మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుకుందాం, అలానే డెవలప్మెంట్ కూడా త్వరగా జరగాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.